తాత తిని గోళీలు వేసుకున్నావానే? మరి వేసుకుంటే అయిపోవు కదా. లే మరి కూర్చో, అన్నం వేసుకొస్తా. రజనక్క మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నాను శ్వేత. ఎందుకు ఇట్లా వచ్చినావు? అంత మంచి నానే? అంత మంచేనే. అప్పటికి అమ్మోళ్ళు ఓడిబియ్యం పట్టుకొస్తారు ఇంటికి రా. అవునా? ఓడి బియ్యం ఎందుకే? ఓడిబియ్యం పూసుకుంటే మంచి అవుతుంది. పెళ్ళైన తర్వాత ఓడిబియ్యం పూసుకోవాలి. అవునా? అవి అమ్మోళ్ళే తీసుకురావన్నా? అమ్మోళ్ళే తీసుకురావాలి. సరేనే. అప్పటికి తప్పకుండా రాయే. సరేనే. ఏమైంది? చేసినావా రజని? ఏమైంది? ఏమైంది? ఎందుకు ఎడతావు? ఏమయ్యా, నాకంటే వెనక సిరి పుట్టిన దానికి కానిపోయిందని సంబరపడన్నా, నాకు అదృష్టం దక్కలేదని బాధపడన్నా. నాకు అర్థమైతలేదయ్యా. వాళ్ళందరూ మీ చెల్లెకి కానిపోయిందట కదా. ఎన్ని నెలలు అంటే సంబరంగా మా చెల్లెకు 3 నెలలు 4 నెలలు అని చెప్పుకుంటున్నా. కానీ మరి నువ్వు ఇంకా నీళ్ళు పోసుకోలేదా అని అడుగుతండి. ఏం చెప్పాను నువ్వు అర్థమవుతలేదయ్యా. మనం హైదరాబాద్లో మంచి దవాఖానలు ఉన్నాయట, పోదామా? సరేనే, పోదామే. ఏడువకే నువ్వు. ఇంకో దవాఖానలకు పోయినా కూడా కాదు అని నువ్వు అనకు. దానిలో ఇంత దేవుని కుంటితనం కూడా ఉంటుంది. ఇంకా పెద్దమ్మ అల్లు పడుతుంది కదా, ఏమన్నా దేవుళ్ళ కుంటితనం ఇట్లా ఉండి వచ్చిపోయి అడిగించుకొస్తావా? దేవుళ్ళ నీ దేవుళ్ళు చల్లగుండా ఇంకే దేవునికి వేద్దామే? ఏ దేవునికి తక్కువ వేసినాయి? మనం ఇంటి నిండా దేవుళ్ళే ఉంటుంది. ఎవడాల కంటే ఎవడాల కోతివి, కోలాలు కట్టేస్తే పిల్లలు అవుతారు అంటే అట్లా కట్టేసి వస్తుంది. పెద్దవారికి పెట్టుకుంటే అవుతారంటే పెద్దవారికి పెట్టుకుంటుంది, ఎల్లవతలు పెట్టుకుంటుంది. ఇంట్లో పట్నాలు వేసుకుంటే పిల్లలు అవుతారంటే పట్నాలు వేసుకుంటుంది. ఇంకా ఏ దేవునికి తక్కువ చేసినావే? అన్ని దేవుళ్ళకి చేసుకుంటూ తిరుక్కుంటూ రానే పడుతుంది. ఒక్క దేవుడన్నా మనకు సహాయకరం చేస్తలేడు. ఈ దేవుళ్ళు అట దేవుళ్ళు. నువ్వు దావకల్లకు అన్నావు కదా, దావకల్లకు పోదాంపా. అట్లా కాదయ్యా, ఏదో ఒక కుంటితనం లేనిదైతే పిల్లలు కాకుండా ఉంటారా చెప్పు? ఇగో ఇంకా వదినుళ్ళు మొన్న ఓడిబియ్యం పోసుకున్నారు. వాళ్ళు ఓడిబియ్యం పోసుకున్నాకనే వాళ్ళకి అంత మంచి జరిగిందట. మనం కూడా ఓడిబియ్యం పోసుకోక చాలా రోజులు అవుతుంది. అట్లా అయితే ఇట్లా పిల్లలు అవుతారు కావచ్చు. ఏమంటావు? ఇంకా ఓడిబియ్యం పోసుకుంటే పిల్లలు అవుతారా అని ఎందుకే ఇట్లా పిచ్చిగా ఆలోచిస్తున్నావు? ఓడిబియ్యం మంచి, అవి పోసుకుంటే ఇంట్లో అంత మంచి జరుగుతుంది కావచ్చు. అట్లా కూడా ఆలోచించవచ్చు కదా. కరెక్టే, కానీ ఓడిబియ్యం అంటే తల్లి అరిపోతారు. నీకు ఎవరున్నారు చెప్పు?